చెప్తున్నారు. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. అయితే దావీదు గారు చెప్తున్నారు, మనము దేవుని సన్నిధిలో ఆయనకి మౌనముగా ఉండి ఆయనకు స్తుతి చెల్లించవలసి ఉన్న వారమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ఆయన. అయితే సియోను అనగా దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో మనము ఆయనకి స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాము. కారణము ఆయన మాత్రమే మన యొక్క స్తుతులకు పాత్రుడు. కాబట్టి మనం నిరంతరము ఆయనకి స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. అయితే మనమందరము ఆయన సన్నిధిలోకి చూస్తూ ఉంటాం, ప్రతి దినము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థనలో ఎప్పుడు మన కష్టాలు, మన బాధలు, మన పిటిషన్స్, మన విన్నపాలు అన్ని చెప్తూ ఉంటాం. కానీ ఆయన గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించం జనరల్ గా. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ధ్యానించాలి ఆయన్ని. ఆయన ఏమై ఉన్నారు, మన పట్ల ఆయన చిత్తం ఏమైనా దాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప మనము నిత్యము ప్రతి దినము మన ఏకరువు పెడుతూ ఉంటాం. మన ప్రతి సమస్యను, బాధలను పెట్టొద్దని కాదు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. మనం ప్రార్థన చేయాలి. కానీ ఆయన మొదటగా అసలు ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే అందులో ఈ విధంగా ఉంది. నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనేయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలను. సో ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఏది పడితే అది అనాలోచితంగా మాట్లాడకుండా మన నోటిని కాచుకొని జాగ్రత్తగా ఆయన్ని ధ్యానిస్తూ ఆయన గురించి మనం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి మన హృదయాన్ని త్వరపడనీయకుండా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడవలసిన వారమే ఉన్నాం. అంటే హృదయాన్ని ఎందుకు త్వరపడనీయకూడదు అని ఆలోచించినట్లయితే మనందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథం 17:9 వచనంలో ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇట్టి హృదయం కలిగి ఉన్న మనుషుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడితే మనకు దేవుని వాక్యం ఇంకో మాట కూడా సెలవిస్తుంది, హృదయంలో ఏది ఉంటుందో అది ఆయన నోటి ద్వారా బయటకు వస్తుందని. కాబట్టి ఇటువంటి హృదయం కలిగిన మనుషుడు దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకుండా తన హృదయమును శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఉండవలసిన అవసరం ఉంది. అయితే హృదయాన్ని త్వరపడనీయకుండా కాచుకోవటానికి మనం నెమ్మదిగా ఉండమని చెప్తున్న దేవుడు. ఎందుకంటే అసలు ఆ హృదయంలో, మానవ హృదయాల్లో ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథము మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే, మార్క్ ఒక్కసారి దయచేసి ఎవరైనా చదువుతారు. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆమేన్. థాంక్స్. అయితే మనిషి ఇందాక మనం చదువుకున్నాం, ఇందాక గుర్తు చేసుకున్నాం దేవుని వాక్యము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైనటువంటి హృదయంలో నుండి ఏమేమి గుణాలు, ఏమేమి చెడు లక్షణాలు ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా 1 by 1 అన్ని చెప్పడం జరిగింది. ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయటకు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నవి అని ఆయన చెప్తున్నారు. అయితే ఆయన సన్నిధిలోకి వచ్చి కూడా మన హృదయంలోనివన్నీ ఇవే తలంపులు, ఇవే ఆలోచనలు పెట్టుకొని దేవుని ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన, ఆ మనము ఆ సమయము ఆయన కోసం వెచ్చిస్తున్న ఆ సమయం కూడా వ్యర్థమే ఒక విధంగా. కాబట్టి ఆయన సన్నిధిలో మనల్ని ఆయన వాక్యముతో ధ్యానిస్తూ, ఆ వాక్యము ద్వారా మనల్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన చిత్తము తెలుసుకుంటూ మనం ప్రయత్నించవలసిన వారు ఉన్నాము. కాబట్టి అటు రీతిగా ఆయన సన్నిధిలో మనము ఆయన గురించి నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. 2వ వచనంకి వచ్చేసరికి ఏముందంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు చెప్తున్నారు.
సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు ఎందుకు వచ్చేదరు, ఎందుకు ఆయన యొద్దకు ఎందుకోసం వచ్చేదరు అంటే, ఈ వాక్యము మన తండ్రి అయిన దేవుడు ఈ విధంగా చెప్తున్నారు. ఎక్కడంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నాకు ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడనియు ప్రమాణం చేయననియు, నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా మాట, నా నోటి మాట బయలుదేరి ఉన్నది. అది వ్యర్థము కానేరదు. ప్రభువైన తండ్రి అయిన దేవుడు చెప్తున్న ఈ మాట, ఆయన మాటే ఖచ్చితము. అలాంటిది ఆయన ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఇక మరి అది ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ఆయన ప్రమాణం చేస్తే ఆయన ఎంత ఖచ్చితంగా మనకి అది నెరవేర్చడం జరుగుతుందో మనం గమనించవచ్చు. అయితే ఈయన ఇందులో చెప్తున్నాను, నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. ఏమని? నేనే దేవుడను, ప్రతి మోకాలు నా ముందు వంగుతుందనియు, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుందని ఈయన చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే అందులో ఈ విధంగా ఉంటుంది. ఫిలిప్పీ 2, 9, 10, 11 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే అందుచేతను దేవుని వాక్యము పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఇందాక మనం యెషయా గ్రంథంలో చదివాము, నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను అని అన్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తున్నారంటే, ప్రతివాని మోకాలును యేసు నామమున, అక్కడ ఆయన ఏదైతే నా నామమున ప్రమాణం చేసి ఉన్నానో, నేనే దేవుడిని చెప్తున్నారో, ఆ నామమే ఇక్కడ బయలుపరచడం జరిగింది. ప్రతి యేసు మోకాలును యేసు నామమున, యేసుక్రీస్తు ప్రభువు నామములో వంగుతుంది. ప్రతి నాలుక తండ్రి తండ్రి అయిన అయిన దేవుని దేవుని మహిమార్థమై యేసు యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు ఒప్పుకొనుచున్నది ఒప్పుకొను. అని, అంతటి ఆధిక్యత, హెచ్చింపు ఆయన మన ప్రభు అయిన యేసుకు తండ్రి అయిన దేవుడు ఇవ్వటం అధికముగా జరిగింది. ఇవ్వటం జరిగింది. కాబట్టి అంటే అది కూడా ఆయన అనాలోచితంగా ఇవ్వబడింది కాదు. దానికి ఆయన ఎందుకని ఇవ్వటం జరిగింది ఆయనకంటే, పైన వాక్యంలో మనం చదివినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి, దాసుని దాసు స్వరూపము ధరించుకొని, తన్ను తను తానే తానే రిక్తునిగా రిక్తునిగా చేసుకొని, చేసుకొని మరియు ఇక్కడ చూడండి, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, ఇది ముఖ్యమైన దేవుని సన్నిధిలో మనం చూపించవలసింది ఇది. విధేయత చూపించాలి. తన్ను తాను తగ్గించుకొనెను ఆయన. అందుకనే ఆయనకు అటువంటి ధన్యత, హెచ్చింపు, అటువంటి ఆధిక్యత ప్రభువైన మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువుకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియ దైవజనులారా, దైవ బిడ్డలారా, మనందరము కూడా ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనము ఒప్పుకొనవలసినవన్నీ ఒప్పుకొని ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఈ విధముగా సర్వ శరీరులందరూ తండ్రి అయిన దేవుడు ప్రమాణం చేసున్నాడు కాబట్టి, మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు మనం రావాల్సిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యము ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని చెప్తున్నారు. కాబట్టి మనందరము ఆయన సన్నిధికి, ఆయన యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాము. అయితే మనము వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము ఆయన సన్నిధిలో. ఆ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు కాబట్టి మనం ఆయన ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, వృత్తాంతములు మనం తీసుకొని ఆయన ఎటువంటి ప్రార్థన ఆలకిస్తాడో మనము తెలుసుకుందాం ఇప్పుడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాను. 2వ రాజులు గ్రంథము
యెహోవా 20. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. ఆమేన్. అయితే ఇది మనకు తెలుసు. ఆయన జీవిత కథ అంతా మనకు తెలుసు. ఆయనకి మరణకరమైన రోగం. దేవుని సన్నిధిలో ఎంతో దేవునికి అనుకూలంగా ఆయన జీవించి ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన యొద్దకు యెషయా ప్రవక్తను పంపించి నీవు చనిపోబోతున్నావు అని చెప్పమన్నారు. అయితే అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే తండ్రి అయిన దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆ ప్రార్థనను అంగీకరించాడు. చెప్తున్నాడు, మరలా యెషయాకి చెప్పి నువ్వు వెళ్ళి ఇలా చెప్పమని చెప్తున్నాడు. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు. అయితే ఆయన కన్నీళ్లు చూచే దేవుడు, నీ ప్రార్థన అంగీకరిస్తున్నాను, నిన్ను బాగు చేస్తానంటున్నాడు. బాగు చేశాడు ఆయన. ఆయన మనల్ని కూడా బాగు చేస్తాడు. అయితే ఈ మనుషులు విశ్వాసము రహితులుగాను, ఆయన నిర్లక్ష్యం చేస్తూ మన అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటున్నారు చాలా మంది. అయితే ఆయనతో అవసరం తీరిపోద్ది. ఆయన కార్యం చేస్తాడు. మన జీవితంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పేస్తున్నాం, మర్చిపోతారు మరలా. అయితే అలా కాకుండా ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించాలి అంటే, ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే, ఇప్పుడు హిజ్కియా చేసిన మనం ప్రార్థన ఒకసారి గమనించినట్లయితే చెప్తున్నాడు ఆయన తండ్రి అయిన దేవునితో. ఆయన తన ముఖము 2వ వచనములో ఆయన తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై నీ సన్నిధిని నేనెట్లు నడుచు యథార్థ హృదయుడునై సత్యముతో సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించెను. మనందరం కన్నీళ్లు విడుస్తాం మన సందర్భాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి. కాకపోతే ఈయన దేవునికి ఏమెందుకు గుర్తు చేస్తున్నాడంటే, నేను యథార్థ హృదయుడిని అంటే ఆయన యథార్థ హృదయం కలిగి జీవించాడు అప్పటి వరకు సత్యముతో ఆయన సన్నిధిలో నడుచుకున్నాడు. అలాగే ఆయన దృష్టికి అనుకూలముగా ఆ సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం అనుకూలముగా చేసుకున్నాడు. అంటే సమస్తం అంటే అన్ని విషయాలు కూడా ఆయన సన్నిధికి అనుకూలమగినట్లే చేశాడు ఆయన. కొన్నిసార్లు చేసి కొన్నిసార్లు ఆయన విడిచిపెట్టి మర్చిపోవటం అలా చేయలే. సమస్తమును దేవుని సన్నిధికి అనుకూలముగా ఉండునట్లు ప్రవర్తించాడు ఆయన. నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యమైనది. వెంటనే ఆయన బాగు చేశాడు ఆయన్ని. ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన కన్నీళ్లు చూచాడు. ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కూడా అంగీకరించబడాలంటే మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిత్యము నిరంతరము ఆయన సన్నిధిలోకి రావాలి మనం. ఆయన సన్నిధిలో మనం యథార్థవంతులుగా జీవించాలి. సత్యముతో నడవాలి. అలాగే ఆయన చిత్తానుసారం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక వ్యక్తి జీవితం మనం తీసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో ఆమె గురించి ఉంటుంది. హన్నా గురించి అందరికి తెలుసు మనకి. హన్నా ఇక్కడ ఆమె సంగతి కూడా, ఆమె స్టోరీ కూడా మనందరికి తెలుసు. ఆమెకు చాలా కాలము బిడ్డలు లేరు. ఆమె భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. రెండవ వివాహం చేసుకున్న ఆమెకు, రెండవ భార్యకు బిడ్డలు కలిగారు. అందును బట్టి ఈమెకు అవమానాలు, నిందలు, ఆ రెండవ భార్య ద్వారా ఈమెకి హేళన చేయటము, కోపం పుట్టించడం, బాధ కలిగించడం సందర్భంలో ఆమె ప్రార్థన చేస్తుంది హన్నా. ఆమె ఏమని చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలే. 10వ అధ్యాయం 10వ వచనం, మొదటి వచనము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది. ఏమనంటే 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల అలా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఆవిడ ప్రార్థన చేస్తుంది.
నీ సేవకురాలనైన నాకు, తర్వాత నీ సేవకురాలనైన నన్ను మరువకు, జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనా నన్ను దీవించు, అదే బిడ్డను దయచేయమంటుంది. అంటే ఇక్కడ ఆమె పదే పదే 3 సార్లు ఉంది ఆ మాట, నీ సేవకురాలను నీ సేవకురాలను అని. అంటే ఆమె ఏదో ఆ సమయంలో ఆమె పడుతున్న అవమానాన్ని బట్టి, ఆమె పడుతున్న నిందలను బాధలను బట్టి దేవుని దగ్గరికి రావటం కాదు. ఆమె ఎప్పుడు దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉండేదని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. నీ సేవకురాలని చెప్తుందంటే ఆమె నిత్యము దేవుని సేవ చేస్తున్నట్టే ఉంది. దేవుని పరిచర్యలో ఆమె భాగస్థురాలుగా ఉంది కాబట్టి ఆమె దేవుణ్ణి అదే కోరుతుంది. నీ సేవ చేస్తున్న నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆ విధంగా ఆమె ప్రార్థన అంగీకరించాడు దేవుడు. 19వ వచనంలో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనని ఉంది. తర్వాత ఆమె గర్భఫలము అనుగ్రహించాడు దేవుడు. అది ఆ విధంగా ఆమెను దీవించాడు. ఇదే విధంగా మనం కూడా ఆయన యొక్క ఏ విధంగా హిజ్కియా అయితే నిరంతరము సమస్తమును ఆయన చిత్త ప్రకారం ఎట్లు జరిగించాడో, అంటే నిరంతరము ఆయన సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం మనం కూడా జరిగించవలసిన వారమే ఉన్నాము. ఏ విధంగా హన్న నిత్యము ఆయన సేవకురాలుగా ఉంటూ ఆయన్ను సేవిస్తుందో, అట్టి రీతిగా మనం కూడా మన తండ్రి అయిన దేవుని సేవించవలసిన వారమై ఉన్నాము. సో 3వ వచనంకి వచ్చినట్లయితే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని దావీదు గారు చెప్తున్నారు ఇక్కడ. ఆయన మీద మోపబడిన దోషములు మనకు తెలుసు. ఆయన జీవితం కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో, శత్రువులు ఆయనకి ఇంటా బయట అందరూ శత్రువులే. ఆయన నా మీద మోపబడిన దోషములు భరించలేనట్లుగా ఉన్నాయంటున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఒక తర్వాత మాట ఒక ప్రవచనములా చెప్తున్నారు. మా అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని ఆయన దేవుడు నా నా దోషములు భరిస్తాడు, నా అతిక్రమం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడని దేవుని గురించి ఆయన మనం ప్రకటిస్తున్నాడు ఇక్కడ. అంతకుముందు 51వ కీర్తన ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతూ 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచమని ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి. అయితే ఇక్కడ కూడా ఈ దినము మన 3వ వాక్యంలో 65వ కీర్తనలో మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సెలవిస్తున్నాడు ఆయన దేవుని వాక్యమును. అయితే ఆయన మన పాపము పవిత్రపరచాలన్నా, అతిక్రమములు పోవాలన్నా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు సరే. అంటే మన పాపములను పవిత్రపరిచేది మన ప్రార్థన ద్వారా కరెక్టే. కానీ ముఖ్యముగా ప్రార్థన బట్టి ఆయన రక్తము మనల్ని పవిత్రంగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరికి తెలుసు దేవుని వాక్యము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పవిత్రపరచబడాలంటే ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ నిర్దోషమైన రక్తమును ఆయన బలిగా మన నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించడం జరిగింది. కాబట్టి మనము మన పాపములు పవిత్రపరచబడాలంటే ఆయన రక్తంలో కడగవాలి. అందు గురించి ఆయన్ని వేడుకొనవలసిన వారమై ఉన్నాము. అయితే ఆయన రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడిన తర్వాత మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే, 4వ వచనం చూసినట్లయితే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునే వాడిని ధన్యుడు అంటున్నాడు. అయితే మనము ఆయన ఆవరణములో నివసించాలి. అట్టి ధన్యత మనం పొందుకోవాలి. ఆయన రక్తం చేత కడగబడి ఆయన రక్షణ పొందిన మనము ఆయన ఆవరణంలో నివసించాలి. ఇక్కడ ఆవరణ అంటే కూడా ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో మనం నివసించే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము నివసించినట్లయితే ఆయన అంటున్నాడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన సన్నిధిలో మనం నివసించినట్లయితే ఆయన మేలు చేత మనం తృప్తి పొందే వారంగా ఉంటాము. అయితే ఆయన ఏ విధమైన తృప్తి మనకు అనుగ్రహిస్తాడు, ఏ విధమైన మేలులు మనం పొందుకోగలుగుతామని మనం ఆలోచించినట్లయితే, 16వ కీర్తన ఒకసారి చూస్తే 11వ వచనములో,
జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆమేన్. ఆమేన్. అయితే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన యొక్క జీవ మార్గాన్ని మనకు తెలియచేస్తాడు. ఆ జీవ మార్గము తెలియచేసినప్పుడు మనం ఆ మార్గంలో వెళితే నిత్య జీవమే కదా మనం చేరుకునేది. అంతకంటే సంపూర్ణమైన సంతోషం ఏముంటది? అందువలన ఆయన సన్నిధిలోకి గనుక మనం వెళ్ళినట్లయితే ఆ సంపూర్ణ సంతోషం మనం పొందుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలో మనం అనేక సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో కొన్నిసార్లు అనేక సార్లు సంతోషం పొందుతూ ఉంటాం. కానీ ఆ సంతోషాలు క్షణమాత్రము, కొద్ది కాలం మాత్రమే ఉండే సంతోషాలు. తర్వాత మరలా మామూలైపోతా ఉంటది మన జీవితం. కానీ సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆ సంతోషము నిత్యము ఉండేదిగా ఉంటుంది కాబట్టి, మనము ఈ లోకములోని క్షణకాలం ఉండే సంతోషాలు, ఆనందాల కంటే కూడా సంపూర్ణ సంతోషము కోరుకోవాల్సిన వారమై ఉన్నాము. అట్లు కావాలి అని మనం కోరుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మనం చేరుకోవాలి. ఇంకా ఆయన సన్నిధిలో ఏముందని మనం చూసినట్లయితే 36వ కీర్తన 8వ వచనం ఒకసారి చూసినట్లయితే 8లో ఉంటుంది. 8, 9లో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. ఆయన ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నావు. అంటే వారి సన్నిధిలోకి వచ్చిన వారికి ఆయన ఆనంద ప్రవాహం అనగా ఆయన ఆత్మ గురించి, పరిశుద్ధ ఆత్మ గురించి ఒక్కడ వాక్యం సెలవిస్తున్నారు. ఆయన పరిశుద్ధ ఆత్మను జీవపు ఓటగా మనలో ప్రవహింపచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రవాహంలో మనము జీవించే కృప మనందరికీ దొరుకుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం జీవించవలసిన వారమైన. ఇంకొక మేలు ఏంటంటే ఆయన మనకు అనుగ్రహించేది 21వ కీర్తన 6వ వచనంలో ఉంది. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంతకు ముందు మనం చూసాం కీర్తన 16, 36లో జీవ మార్గాన్ని తెలియచేస్తాడు ఆయన. సంపూర్ణ సంతోషం మనకిస్తాడు. ఆనంద ప్రవాహంలో మనల్ని నివసింపజేస్తాడు. జీవపు ఓట మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ఇవన్నీ మనకు ఆయన ఆశీర్వదించి మనల్ని ఆశీర్వాదంగా ఉంచుతాడు. అంతేకాకుండా ఈ 21వ కీర్తన 6వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. అతన్ని ఆశీర్వదించటమే కాదు, అతను ఇతరులకు ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు దేవుని వాక్యం ఉండునట్లు చేస్తానని నియమించుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నిత్యము దేవుని చేత ఆశీర్వదించబడిన అతను దేవుని బిడ్డ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుడు చేస్తానంటున్నాడు. అంటే ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలడు? జీవ మార్గము తెలుసుకున్న ఇతను, సంపూర్ణ సంతోషంలో జీవిస్తున్న ఇతను ఇతరులను అంటే ఈ లోకంలో తన తోటి వారిని, ఎందుకంటే ఈయనకి తెలుసు అతని పూర్వ జీవితం, మనందరం తెలుసు పూర్వ జీవితంలో ఏ విధంగా నాశనంలో నడిచిన వారమో, అందులో నుంచి దేవుని సన్నిధిలోకి రాబడిన మనము ఆ ఆనందమును అనుభవిస్తూ ఆ ఆనందమును, ఆ జీవ మార్గమును తెలుసుకున్న మనము ఇతరులకు అది బోధించవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప అనుగ్రహిస్తాను, అదే ఇతరులకు ఆశీర్వాద కారకులుగా చేస్తానని దేవుడు మనకి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంతే, మనము దేవుని వాక్యము ద్వారా మనము ఆశీర్వదించబడిన మనము ఇతరులకు కూడా ఆ వాక్యమును అందించి వారిని కూడా ఆశీర్వాదం పొందినట్లు మనం చేయవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా దేవుని ఆవరణంలో నివసించడం వల్ల దేవుడు మనకు అనేకమైన మేలుల చేత మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఇకపోతే 5వ వచనము నుంచి కింద వరకు చూసినట్లయితే ఈ ఆయన సన్నిధిలో నివసించే బిడ్డలు ఏ విధమైన మేలులు పొందుతూ ఉంటారు, ఆయన వారికి ఏ విధమైన కార్యములు చేస్తూ ఉంటాడు అన్నది ప్రతి వాక్యంలో సెలవిస్తున్నారు దావీదు గారు. 5వ వచనంలో చెప్తున్నారు, మా రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారి అందరికీ ఆశ్రయమైన వాడా అంటున్నారు ఆయన. ఆయన ఆశ్రయమైన వాడు, మనము ఆశ్రయించదగిన వాడు, మనము ఆయన ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయిస్తేనే
మనకి రక్షణకర్త అయిన దేవుడు కాబట్టి మనకి రక్షణ అనుగ్రహిస్తాడు ఆయన. అయితే ఆయన ఆశ్రయించి మనం ఆయన్ని వేడుకుంటాము. మన ప్రార్థన చేసినప్పుడు ఆయన తన నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన భీకర క్రియలే మనకు సమాధానం ఇస్తుంది, మన ప్రార్థనకి సమాధానము. మనం పరిశుద్ధ గ్రంథములో అనేకమైన కార్యములు చూసాం. ఆయన చేసిన కార్యములు, అద్భుత కార్యములు, ఆ భీకర క్రియలు మనం అనేకం చూస్తున్నాము. ఆయన తన బిడ్డలైన ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి ఆయనకు ప్రార్థించగా ఆయన వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తీసుకొస్తున్న క్రమంలో అనేక కార్యములు చేశాడు ఆయన. మొదటగా ఆయన అనేకమైన తెగుళ్ళ నుంచి తన బిడ్డలను కాపాడాడు. అలాగే ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. ఆయన ఆరిన నేల మీద వారిని నడిపించడం జరిగింది. ఎరుకో గోడను బద్దలు కొట్టాడు. ఆయన ఆ ప్రభువైన మన ప్రభువే ఎరుకో గోడలను బద్దలు కొట్టి వారిని ఆ ప- ప- ఆ ఆ ఆయన ఏ విధంగా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహించిన ఆ దీవించబడిన స్థలంలోనికి ఆయన పంపించాడు. అలాగే యోర్దాను నదీ నీటిని జలరాశిగా మార్చి వారిని దాటించాడు. మరి ముఖ్యముగా సంహారపు దూత నుండి వారిని కాపాడాడు. అట్టి రీతిగా ఆయన భీకర క్రియలే మన ప్రార్థనలకు సమాధానంగా ఉంటున్నాయి. ఆ విధంగా మనము కూడా ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన రక్తము మన హృదయపు మీద కూడా ప్రోక్షింపబడినట్లయితే వారిని అయితే సంహారపు దూత వారిని ఏ విధంగా దాటిపోయి వెళ్ళాడో మనకు కూడా అపవాది యొక్క కుతంత్రముల నుండి అపవాది యొక్క ప్రయత్నముల నుండి మనము కూడా విడిపించబడే వారముగా ఉంటాము. మరణము నుంచి తప్పించబడే వారముగా ఉంటాము. ఆ విధముగా ఆయన క్రియలు మనకు సమాధానం చెప్తున్నాయి. ఆ తర్వాత వచనంలోకి వెళ్తే ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. సముద్రము, జలములు అనగా ఈ లోకమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అవి ఈ లోకం ఎప్పుడు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగానే ఉంటుంది. వారి వల్ల అనేకమైన ఆటంకములు, ఎందుకంటే ఈ లోకం అంతా అపవాది అధీనంలో ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలకు అపవాది నిరంతరము ఆటంకములు కలిగిస్తూనే ఉంటాడు. సముద్రముల ఘోష అనగా అపవాది కలిగించే ఆటంకములు. అలాగే అతని కుతంత్రముల ఘోష అవుతుంది. తరంగముల ఘోష అనగా అతని యొక్క క్రియలు, అతను మనకు చేసే ఆటంకములు, ఆ ఘోషని అణుచువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన అపవాది ఎంత ఎంత ప్రయత్నించినప్పటికీ మనల్ని నాశనంలోకి నడిపిద్దామని దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కృప మన మీద ఉంటుంది. ఆ విధంగా మనమందరం ఆయన సన్నిధిలో ఉంటే ఇంకా అనేక మేలుల గురించి ఆయన కిందకు వెళ్ళినట్లయితే ఆయన చెప్తున్నాడు. 10వ వచనంలో 9-10 వచనంలో చెప్తున్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. వారి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను సదిమ చేయుచున్నావు అని దేవుని వాక్యం అలా చెప్పుకుంటూ పోతూ ఓవరాల్ గా ఏంటంటే నీకు సమృద్ధిని దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే ఈయన వాక్యంలో ఆ నీ భూమిని నీటితో, ఆయన దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, దానిని నీళ్లతో సిద్ధపరుస్తాను అంటున్నాడు. అయితే మనం ఈ వాక్యం నుంచి భూమిని మన హృదయానికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, మంచి నేలగా మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ఆ నేలని దేవుని నది నుంచి వచ్చిన నీళ్లతో మనము సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. అంటే ఆ నీళ్లతో, ఆ వాక్యంతో మనము మన హృదయం అనే భూమిని తడపాలి. ఆ దుక్కులను, అంటే ప్రతి మూలను, ఆ భూమి యొక్క ప్రతి మూలను నీటితో తడిపి గనిమలను చదును చేయవలసిన వారమే ఉన్నాము. గనిమలు అంటే ఆటంకములు. అనగా భూమిలో వ్యవసాయానికి ముందు భూమిని చదును చేసే క్రమంలో దానిలో ఉన్న రాళ్ళు, రప్పలు, అలాగే ముళ్ళ కంపలు, ముళ్ళ పొదలు, వీటన్నిటిని తొలగించి చదును చేయవలసిన వారమై ఉంటారు. వ్యవసాయకుడు చేస్తా ఉంటాడు. అట్టి రీతిగా మన హృదయం కూడా దేవుని వాక్యముతో తడుపుతున్న సందర్భంలో ఆ వాక్యము ద్వారా
మనలో ఉన్నటువంటి ఆ వాక్యం మనలో ఉన్నటువంటి చెడును తెలియచేస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఆటంకములు, మన హృదయంలో ఉన్నటువంటి ఆటంకములు ఇందాక చదివిన్నాం 7:21 మార్కులో, వాటన్నిటిలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ వాక్యము ద్వారా మన హృదయంలో తడుపుతూ ఉన్నప్పుడు అటువంటి రాళ్లను రప్పలను ఏరి పడవేసి మనం చదును చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అట్లు చదును చేసి దేవుని వాక్యంతో నింపినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు అని దేవుని వాక్యము దావీదు గారు సెలవిస్తున్నారు. మనము దేవుని వాక్యంతో మన హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు ఆయన వాన జల్లును కురిపించే దేవుడై ఉన్నాడు. అంటే ఇక్కడ తొలకరి వాన, కడవరి వర్షము, తొలకరి వర్షం అని ఈ వర్షముననగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి ఈ వర్షపు జల్లులను, ఆత్మను ఆయన మన హృదయం మీద కుమ్మరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో కుమ్మరిస్తాడో, చదును చేయబడిన ఆ హృదయం మీద కుమ్మరిస్తాడో, అప్పుడు అది మొలకెత్తటం మొదలు పెడుతుంది. మొలకెత్తి ఫలించటం మొదలు పెడుతుంది. ఆ విధంగా మన హృదయాన్ని ఫలింపచేసి ఆయన ఆశీర్వదిస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందో మన హృదయం ఫలించడం మొదలు పెడుతుంది. ఆత్మ ఫలము ఫలించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ రాళ్ళు, రప్పలు, ముళ్ళు వంటి చెడు అంతా పోయి దాని స్థానంలో ఆత్మ ఫల లక్షణాలైనటువంటి మనందరికి తెలుసు గలతీ పత్రికలు 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఈ లక్షణాలు 9 లక్షణాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దేవుని కృపావరముగా మన హృదయంలోనికి రావటం జరుగుతుంది. ఆ విధంగా మనము మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత గడుపుకొని సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఆయన మనకు అనుగ్రహించే మేలుల్లో పరిశుద్ధాత్మ అనుగ్రహించేది ఒక మేలుగా మనకు ఉంటుంది. ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తర్వాత వాక్యం సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేస్తున్నాడు. అనగా నిత్యము నిరంతరం మనల్ని దీవిస్తూనే ఉంటాడు మన జీవితాలని. ఆ తర్వాత వచనంలోకి వెళ్ళినట్లయితే నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఇక్కడ దేవుని వాక్యముతో మనము సిద్ధపరచబడి దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే ఆ హృదయములు అంతకుముందు అవి అడవి బీడులుగా ఉన్నప్పటికీ, కొండలుగా ఉన్నప్పటికీ, లోయలుగా ఉన్నప్పటికీ, అంటే అడవి బీడులు, కొండలు, లోయలు ఇవన్నీ ఏంటంటే ఫలించటకు పనికిరాని ప్రాంతాల వీడులు గాని, కొండ ప్రాంతాలు గాని, రాతి ప్రాంతాలు కానీ ఇటువంటి హృదయముల్లో విత్తనము మొలకెత్తదని మనకు తెలుసు. దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం మనం. అయితే ఈ ప్రాంతముల్లో కూడా అటువంటి హృదయముల్లో కూడా దేవుని యొక్క వాక్యముతో తడిపి దేవుని యొక్క ఆత్మ గనక కుమ్మరించబడితే ఆయన కుమ్మరిస్తానంటున్న ఆ ఆత్మ మన మీదకి వచ్చినట్లయితే ఇవి కూడా అడవి బీడులు సారము చిలకరిస్తాయి, కొండలు ఆనందమును నడికట్టుగా చేసుకొని ధరించుకుంటాయి అంటారు. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించున్నవి. అంటే మన ప్రాంతం ఆ అడవి బీడు భూములన్నీ కూడా పచ్చిక పట్లుగా పచ్చని సస్యశ్యామలంతో నిండిపోవటం వల్ల నీ మందలన్నీ దాంట్లో మేసి సంతృప్తి చెందుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని బిడ్డలారా 5వ వచనం నుంచి గమనించినట్లయితే చివరి వరకు దేవుని సృష్టిలోని ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క కార్యములను బట్టి ఆనందించేటట్టుగా ఉంటుంది. భీకర కార్యములను బట్టి ఆ ఆ పర్వతములు ఆనందిస్తున్నాయి, సముద్రములు ఆనందిస్తున్నాయి, అలాగే భూమిత పరవశిస్తుంది, అడవి బీడులు పరవశిస్తున్నాయి, కొండలు ఆనందిస్తున్నాయి. అంటే సృష్టి యావత్తు ఆయన యొక్క భీకర కార్యముల చేత, ఆయన యొక్క మహత్ కార్యముల చేత అన్ని కూడా సంతోష ధ్వని చేయుచున్నాయి, అన్ని గానము చేయుచున్నాయి. అయితే ఆయన సృష్టించిన సృష్టి అంతా ఆయన్ని స్తుతిస్తూ సంతోషిస్తూ గానం చేస్తుంది. ఆయన సృష్టిలో ప్రత్యేకింపబడిన వారం మనము. ఆయన సృష్టిని అంతటిని ఆయన మాట ద్వారా కలుగు చేస్తే ఆయన మనల్ని ప్రేమించి ఆయన చేతి క్రియ అయి ఉన్న మనము ఆయన ఇంకెంత స్తుతించవలసిన వారమై ఉన్నాము, మనం గమనించవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన సన్నిధిని ఆయన చేసిన మేలును బట్టి ఆనందిస్తూ ఆ సృష్టితో పాటు మనము కూడా ఆయన్ని
ఆనందించి ఆయనను స్తుతిస్తూ ఆయన్ని యందు ఆనందిస్తూ నిరంతరము ఆయన మేలులను స్తుతిస్తూ ఆయన ఘనపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా దావీదు గారు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని సియోనులో మౌనముగా ఉంటూ మనము అంటే ఆయన సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకుండా ఆయన్ని ధ్యానిస్తూ ఆయన ఏమై ఉన్నాడో, మన పట్ల ఏమి కార్యములు చేస్తున్నాడో, ఏమి చేయాలని ఆయన ఉద్దేశించాడో అన్నాడో అలాంటివన్నీ మనము గమనిస్తూ ధ్యానిస్తూ ఉంటూ ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప మనందరికీ ఆ దేవాది దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యం మనందరి హృదయాల్లో ఫలింప చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.